హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తరమ. ఈరోజు మనం సొగస్చూడు తరమలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం గీతాకృష్ణలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ ఆల్ చూపిస్తున్నారు? వెరైటీస్ మేడం, పట్టు ప్యాంట్స్, కాటన్స్, ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ కళ్యాణం పట్టు సారీ. పట్టు సారీ, కళ్యాణం పట్టు, బ్రైడల్ కలెక్షన్. ఓకే. మరూన్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, 3 కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డిష్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి అంటే రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం మనకి ఒక టర్నింగ్ క్రీపర్, అది కూడా యాంటిక్ జరీ యూస్ చేశారు. ఈ బోర్డర్ అనేది పళ్ళు పార్ట్లో 2 సైడ్స్ ఉంటుంది. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లోటస్ ఫ్లవర్స్తో మనకి ఒక క్రీపర్ యాడ్ చేసి పైతానీ బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన అక్కడక్కడ మనకి యాంటిక్ జరీతో ఫినిషింగ్ ఇస్తూ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ని బ్రైట్ గా కనిపించే విధంగా ఇచ్చారు. ఈ డిజైన్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ సారీ అంతా కూడా కవర్ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు కలర్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చిందండి. పళ్ళు అనేది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే కనుక చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా ఇక్కడ బోర్డర్ మాత్రం మనకి మ్యాంగో బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మ్యాంగో బోర్డర్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మనకి పళ్ళులో బోర్డర్ అనేది అంటే మెయిన్ బోర్డర్స్ లో పళ్ళులో బోర్డర్ వచ్చేసరికి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఒకటి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అదే డిజైన్ ని మనకి ఇక్కడ జరీ లేకుండా క్రియేట్ చేశారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి ఓన్లీ 6,395 రూపీస్. 6,395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సారీ కుప్పటం పట్టు లైట్ వెయిట్. కుప్పడం పట్టు లైట్ వెయిట్ ఎల్లో అండ్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. 2 కలర్స్ వేరియేషన్తో మనకి సారీ డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ మోడల్లో డైమండ్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా ఒక లైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ మీనా వర్క్ ఉంటుంది. ఇంకొక లైన్ చూసినట్లయితే కనుక జరీతోని చిన్న డైమండ్ ఇచ్చారు. ఈ శారీకి పళ్ళులో 2 సైడ్స్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి చెక్స్ టైప్లో ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్లో శారీ మెయిన్ బోర్డర్స్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎల్లో కలర్ మిక్స్ ఉంటుంది. అంటే కల్నేతతో చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత కడ్డీ బోర్డర్ కూడా ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తో చెక్స్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది మ్యాచ్ చేశారనమాట. ఆల్టర్నేట్ బాక్సెస్లో మనకి గోల్డ్ కలర్తో ఫ్లవర్ ఇచ్చారు. అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో మీనా వర్క్తో ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చేంజ్. ఓకే, ఇక్కడ మనకి మిడిల్ పార్ట్ లో క్రీపర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదా. ఇక్కడ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ అంటే ఆపోజిట్ గా తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ మాత్రం బ్లూ కలర్ ఉంటుందండి. బ్లూ కలర్ కి మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ తీసుకున్నారు. ఓకే, టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఇలా డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 3,595 రూపీస్. 3,595 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ చంద్రికా పట్టు. లైట్ వెయిట్లో మనకి చంద్రికా పట్టు. ఇక్కడ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లోనే ఎల్లో కలర్ అంటే కల్నేతలో ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం చూసినట్లయితే కనుక చాలా స్టైలిష్ అండ్ మంచి షైనింగ్ లుక్ ఉండే విధంగా మనకి పళ్ళు పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బంచెస్ మోడల్, అది కూడా పర్పుల్ కలర్ కనిపించే విధంగా. ఇక్కడ బ్రింజాల్ కలర్ ఇస్తే ఇక్కడ మనకి పర్పుల్ కలర్ అనేది యాడ్ చేశారు. అంటే దగ్గర కలర్లోనే కొంచెం షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి అవుట్లైన్ అంతా కూడా బ్రింజాల్ కలర్ ఉంటుంది. మ్యాంగో డిజైన్కి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బ్రింజాల్ కలర్ యూస్ చేశారు. ఇక్కడ ఒక ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సేమ్ కలర్స్. ఇదే బోర్డర్ మనకి ఇక్కడ ఏదైతే బిగ్ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు.
టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం లెంతీ బోర్డర్సే ఇచ్చారు. పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లో మిక్స్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది, ఫ్లవర్స్ డిజైన్తో కొంచెం లెంతీగా ఉండే విధంగా బోర్డర్ అనేది ఇచ్చారు. డబుల్ బార్డర్ స్టైల్లో, డబుల్ బోర్డర్ స్టైల్. ఓకే, ఈ బోర్డర్ అనేది ఈ శారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పైన 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ చూసుకున్నట్లయితే కనుక 2 సైడ్స్ ఎడ్జెస్లో ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా జరీ యూస్ చేశారు ట్రయాంగిల్ షేప్లో. దాంట్లో మనకి ఒక బుటీస్ ఇచ్చారనమాట కట్ వర్క్. ఇక్కడ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ఉంటుంది, ఇక్కడ బ్రింజాల్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది వన్ సైడ్ ఉన్నటువంటి డిజైన్. ఇంకొక సైడ్ డిజైన్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి పర్పుల్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేస్తూనే దాంట్లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ ఆల్టర్నేట్గా టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు స్టెప్ బై స్టెప్ మొత్తం. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే కల్నేత అండి, పర్పుల్ కలర్ అండ్ లెమన్ ఎల్లో మిక్స్ కల్నేతలో వచ్చింది. అలాగే శారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 3,375 రూపీస్. ఓన్లీ 3,375 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ ఆకృతి సిల్క్ అండి. ఆకృతి సిల్క్ లైట్ వెయిట్ శారీ, మంచి ఆరెంజ్ కలర్ అండ్ పీచ్ కలర్ మిక్స్ ఉంటుందండి. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. దీనికి పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వలేదండి. టోటల్ శారీ అంతా కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్, రన్నింగ్ డిజైన్తో కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా వచ్చింది బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి హాఫ్ పాల్ని డిజైన్ చేశారు. పీచ్ కలర్ కాంబినేషన్ శారీకి మనకి మోతీ వర్క్ అనేది యాడ్ అవుతుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ కింద ఉన్నటువంటి బోర్డర్ అండి. పైన ఏదైతే మనం గోల్డ్ కలర్ లైన్స్ బోర్డర్ చూసామో అదే లైన్స్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నటువంటి పికాక్స్ డిజైన్ వచ్చింది. ఈ పికాక్స్ కూడా మనం రెగ్యులర్గా చూసే టైప్ ఆఫ్ పికాక్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ గ్రే కలర్ ఇచ్చారు. ఇంకొకటి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో ఒక బంచ్ మోడల్లో ఒక 4-5 పికాక్స్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ డిజైన్ అనేది ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి. పైన వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ లో బోర్డర్ ఉంటుంది, కింద బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో పర్ల్స్ వర్క్ ఇచ్చారా? ఓకే, హ్యాండ్స్కి వచ్చేసి మనకి చిన్న చిన్న పర్ల్స్ని కూడా యాడ్ చేశారు. దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉందండి, ఆ కలర్ కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి బర్డ్స్ని మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకొని పర్ల్స్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఓన్లీ 2,195 రూపీస్. ఓన్లీ 2,195 రూపీస్కి ఈ సారీ. లైట్ వెయిట్ ధనుష్క జార్జెట్ మేడం. లైట్ వెయిట్లో ధనుష్క జార్జెట్ సారీ మొత్తం కూడా ఫుల్ మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మెయిన్ బోర్డర్స్లో హెవీ డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ వెల్వెట్ మెటీరియల్ డార్క్ మరూన్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఈ బోర్డర్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పిటాయి వర్క్, సీక్వెన్స్ వర్క్ విత్ పర్ల్ వర్క్తో మనకి డిజైన్ వచ్చింది. చాలా గ్రాండ్గా ఉంది. రెడ్ కలర్ కాంబినేషన్ శారీకి మరూన్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు. మళ్ళీ చుట్టూ కూడా మనకి 2 సైడ్స్ ఎడ్జెస్లో 1 సైడ్ గోల్డ్ కలర్ బాల్స్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి లేస్ వర్క్ బోర్డర్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ యాడ్ చేశారు. ఇక్కడ సీక్వెన్స్ వర్క్తో పాటు మనకి పర్ల్ వర్క్ కూడా ఉంది. ఇది మనకి 2.5 మీటర్స్ వరకు ఈ చిన్న చిన్న బుటీస్ అనేది కంటిన్యూ చేశారండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా. ఈ శారీలో మనకి ఇంకొక వేరియేషన్ కూడా ఉంటుంది. ఇది మనకి కుచ్చిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కట్ బార్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఇట్లా నెటెడ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి దానిపైన అంతా కూడా ఫుల్ వర్క్ చేశారు. అది కూడా మరి హెవీ వర్క్ టైప్లో కాకుండా ఓన్లీ అవుట్లైన్ టైప్ ఆఫ్ లుక్ ఉండే విధంగా కొంచెం లైట్ వర్క్ అనేది కనిపిస్తుంది విత్ కుందన్స్తో. ఇది కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక షిమ్మర్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో 3 సైడ్స్ కామన్గా ఉన్నటువంటి బోర్డర్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఒక హాఫ్ పార్ట్ రెడ్ కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఇట్లా కుచిళ్ళ పార్ట్లో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఓన్లీ 2,160 రూపీస్. ఓన్లీ 2,160 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. టోటల్గా గీతాకృష్ణ 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ మలబార్ జూట్ అండి.
లైట్ వెయిట్ లో మల్బార్ జూట్, ఇది లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, రేర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానికి బ్లాక్ కలర్ తో మనకి ఫుల్ సారీ అంతా కూడా బంచెస్ మోడల్లో వర్క్ చేశారు. ఈ సారీ బ్యాక్గ్రౌండ్ లో చూసినట్లయితే కనుక చిన్న చిన్న బూటీస్, అది కూడా సెల్ఫ్ డిజైనింగ్ లో వచ్చాయి. ప్లస్ వెనకాల క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారనమాట సారీ బ్యాక్గ్రౌండ్ లో. దానిపైన చూసినట్లయితే మనకి మొత్తం కూడా బంచెస్, అంటే ఒక బొకే స్టైల్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ తీసుకుని మనకి బంచెస్ లాగా బ్లాక్ కలర్ తో ఎంబోస్ లుక్ ఉండే విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఇది మొత్తం శారీ మొత్తం కూడా కవర్ అవుతుంది ఈ డిజైన్ అనేది. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి క్రీమ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఒకటి, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. మొత్తం కూడా మనకి చాలా క్లాసీ లుక్ వచ్చింది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీలో మనకి ఏదైతే బోర్డర్ యాడ్ చేశారో ఇక్కడ మనకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1760 రూపీస్. 1760 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ ధార్వాడి సీకో. లైట్ వెయిట్ లో ధార్వాడి సీకో సారీ అండి. ఇది మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక 4 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. అంటే సారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి ఒకటి బ్లూ కలర్ లైన్ ఇచ్చారు, తర్వాత గ్రీన్ కలర్, రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం చంద్రకాంత కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓన్లీ ప్లెయిన్ లైన్స్ మాత్రమే ఇచ్చారు మనకి పళ్ళులో. సారీలో చూసినట్లయితే కనుక డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, మంచి బ్రైట్ గా కనిపించే విధంగా ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే క్రీమ్ కలర్ తో ప్లెయిన్ బోర్డర్, క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి యాంటిక్ జరీతో ఒక టర్నింగ్ క్రీపర్, తర్వాత రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో ఉన్న డిజైన్ చూసినట్లయితే ఒక చిన్న బంచెస్ టైప్లో ఇచ్చారండి. అంటే ఒక 5 లీవ్స్ని ఒక చిన్న బంచ్ లాగా క్రియేట్ చేశారు. ఇది బ్లూ కలర్ ఒకటి, క్రీమ్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి. అలాగే ఈ డ్రాప్ డిజైన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్తో డ్రాప్ డిజైన్. ఇక్కడ మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే మనకి 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి బోర్డర్ అని చెప్పాను కదా, మ్యాంగో బోర్డర్ ఇచ్చారు ఎక్స్ట్రా. అది కూడా గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మ్యాంగో డిజైనర్ బోర్డర్ వచ్చింది. ఈ బార్డర్ కూడా చేంజ్ అవుతుంది, పైన క్రీమ్ వస్తుంది, కింద రెడ్ వస్తుంది. ఇక్కడ బోర్డర్స్ వేరియేషన్ కనిపిస్తుంది చూడండి. పైన అంతా కూడా క్రీమ్ కలర్ ఇచ్చారు కదా, సీమ ఆ పార్ట్లో మనకంతా రెడ్ కలర్ యూస్ చేశారు. ఆ టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి. అంటే మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ టైప్ ఆఫ్ శారీస్ లో మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి. అంటే టోటల్ గా ఇదే డిజైనింగ్ లో మనకి 2 కలర్స్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది కదా, ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ అండ్ రెడ్ కలర్ తో డిజైనింగ్ వచ్చింది. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1330 రూపీస్. ఓన్లీ 1330 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ రాయల్ షిఫాన్ మేడం, షేడెడ్. ఓకే, ఇది లంగావని స్టైల్లో ఉంటుందండి. షేడెడ్ లో వచ్చింది మనకి. షోల్డర్ పార్ట్ అంతా కూడా పైన క్రీమ్ కలర్, కింద వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చారు. టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా 2 షేడ్స్లో కూడా మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్, ఆ తర్వాత లేస్ వర్క్ బోర్డర్ ఒకటి వచ్చింది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి కుచ్చిళ్ళ పార్ట్లో ఏ కలర్ కాంబినేషన్, ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి పైన గోట్ వర్క్ అనేది యాడ్ చేశారు కదా బ్లూ కలర్ కాంబినేషన్తో, ఈ కలర్తో మనకి కుచ్చిళ్ళ పార్ట్లో డిజైన్ చేశారు. టోటల్గా ఇక్కడ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. శారీ షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి మనకి షిఫాన్ ఇచ్చారు. ఇక్కడ జార్జెట్ బ్లూ కలర్ తీసుకుని ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి చక్కగా వర్క్ చేశారు. దీంట్లో కూడా మనకి లెమన్ ఎల్లో అండ్ ఎల్లో కలర్ అనేది మనకి మిక్స్ చేశారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్లో అక్కడక్కడ మనకి ఫ్లవర్స్కి అవుట్లైన్, అలాగే మ్యాంగో డిజైన్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నారు. శారీకి 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ వచ్చిందో మెయిన్ బోర్డర్, ఆ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఫుల్. ఇట్లా ఉంటుందండి. అంటే 2 వేరియేషన్స్ మనం చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ శారీకి బ్లూ కలర్తో ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. అంటే మనకి షోల్డర్ పార్ట్లో ఉన్న కలర్ వచ్చేసి ఎల్లో కలర్ కాబట్టి దానికి కాంట్రాస్ట్గా వచ్చే విధంగా బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఉండే విధంగా మనకి డిజైనర్ బ్లౌజ్ యాడ్ అవుతుంది. అలాగే శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ హ్యాండ్స్ పార్ట్లో వచ్చారు. ఫుల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుందన్నమాట 2 కలర్స్ వేరియేషన్తో.
ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1120 రూపీస్. 1120 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, కలర్ఫుల్ సారీస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ కోలం సిల్క్. లైట్ వెయిట్ కోలం సిల్క్ సారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. సారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బొకే స్టైల్ డిజైన్ ఇచ్చారు. బ్లూ, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, సేమ్ కలర్స్ తో మనకి ఇక్కడ ఒక బోర్డర్ కూడా యాడ్ చేస్తారు. ఈ బంచ్ అనేది మనకి 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఈ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ లైన్స్ అనేది మనకి పళ్ళు నుంచి స్టార్ట్ చేసే శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ చూద్దాం. పైన చూసినట్లయితే గ్రీన్ కలర్, పింక్ అండ్ పర్పుల్ కలర్ 3 కలర్స్తో చిన్న చిన్న ప్లెయిన్ లైన్స్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఆ పైన పార్ట్లో చూసినట్లయితే పింక్, బ్లూ అండ్ గోల్డ్, అంటే మనకి పళ్ళులో ఏ కలర్స్ అయితే యూస్ చేస్తారో అవే కలర్స్, ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కాకుండా అవే కలర్స్ని మనకి టోటల్ శారీ అంతా కూడా రిపీట్ చేశారు. చిన్న చిన్న బర్డ్స్ లాగా డిజైన్ చేశారు. మధ్యలో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసరికి మనకి 5 లైన్స్. కింద బోర్డర్ లో మాత్రం పళ్ళులో మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్, కాకపోతే ఇక్కడ బ్లూ కలర్ అనేది మిస్ చేసి ఓన్లీ పింక్ కలర్ తో ఇచ్చారు. పైన ఉన్నటువంటి బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇలా ఇచ్చారనమాట. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి టోటల్ ప్లెయిన్ ఉంటుందండి. గోల్డ్ కలర్ లైన్స్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. అంటే మొత్తం శారీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మిడిల్ పార్ట్ లో ఈ ప్లెయిన్ ఉన్న ప్లేస్ లో మనకి డిజైన్ అనేది మిస్ చేసి ఇట్లా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఓన్లీ 1195 రూపీస్. 1195 రూపీస్ కి సారీ. లైట్ వెయిట్ చెక్మా సిల్క్ అండి. లైట్ వెయిట్ లో చెక్మా సిల్క్ అండి. మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కూడా మనకి పళ్ళు కవర్ చేస్తారు. అంటే 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ తో మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న లీఫ్ వర్క్ ని మధ్యలో యాడ్ చేశారు. 1 సైడ్ మాత్రం మనకు ఒక డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఇదేంటంటే మనకి పళ్ళు పార్ట్లో మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. సారీ మొత్తం చూసినట్లయితే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్స్ లో మాత్రం 1 సైడ్ చంద్రకాంత కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. దాంతో పాటు ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు సెకండ్ వైపు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక ఒక టర్నింగ్ క్రీపర్ కి మ్యాంగోస్ అనేది యాడ్ చేశారండి. ఒకటి బ్లూ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్, ఇంకోటి చంద్రకాంత, మళ్ళీ సేమ్ కలర్స్ మనకి రిపీట్ చేశారు. అంటే ఇది పళ్ళు నుంచి మనకు డైరెక్ట్ ఏ కలర్ వస్తుందో అలాగే లైన్స్ లాగా. ఓకే, సేమ్ కలర్సే కంటిన్యూ చేశారు. ఈ సారీకి కింద బోర్డర్ మాత్రం పైన ఏదైతే ఉందో ఆ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఈ బ్లూ కలర్ అండ్ లీఫ్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట. బ్లూ అండ్ గోల్డ్ కలర్ తో ఒక డిఫరెంట్ డిజైన్స్ 2 తీసుకుని మొత్తం సారీ మొత్తం కూడా ఈ డిజైన్స్ కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. ఓకే, డిజైన్ అనేది మిస్ చేశారు. ఎందుకంటే సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి 1 సైడ్ మాత్రం సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో పళ్ళులో ఇంతకు ముందు అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఓన్లీ 875 రూపీస్. ఓన్లీ 875 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ గీతాకృష్ణలో చాలా ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ అంబూరి సిల్క్ అండి. లైట్ వెయిట్ లో అంబూరి సిల్క్ సారీ అండి. పైనంతా కూడా పింక్ కలర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మనకి పళ్ళులో కూడా రన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సన్నటి లైన్స్ లాగా తెలుస్తూ మనకి సపరేట్ గా బోర్డర్స్ అనేది వేరియేషన్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్, బ్రింజాల్ కలర్ అండ్ గోల్డ్ కలర్, ఇట్లా ఇది ఏదైతే మనం 3 కలర్స్ వేరియేషన్ తో బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది పళ్ళులో. టోటల్ సారీ అంతా కూడా పైన పింక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్ బోర్డర్ అనేది ఎలివేట్ చేస్తూ పైన బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు. అంటే టోటల్గా షోల్డర్ పార్ట్లో మనకి 3 కలర్స్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్లో ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ చేశారనమాట. టోటల్ సారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. 1 or 2 టైమ్స్ మనం ఇలా కట్టుకున్న తర్వాత దీనిపైన ఏమైనా ప్యాచ్ వర్క్స్ కానీ లేదు అంటే ప్రింట్ కానీ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ సేమ్ సారీలో ఎలా అయితే వచ్చిందో అదే టైప్లో మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీస్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పింక్ అండ్ బ్రింజాల్ కలర్ చూసాం కదా, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, పైన ఎల్లో కలర్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్తో డిజైన్ చేశారు.
ఈ సారీ కాస్ట్ ఓన్లీ 785 రూపీస్. 785 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ యాపిల్ జూట్ అండి. లైట్ వెయిట్లో యాపిల్ జూట్ శారీ అండి. చాలా కలర్ఫుల్గా స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ ఇచ్చారు ఈ శారీకి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంటుంది. దానికి ఏంటంటే స్నఫ్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు మ్యాంగో డిజైన్తో. ఒక మ్యాంగో వచ్చేసరికి బ్లూ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. మిగిలిన ఎంటీ ప్లేస్ మొత్తం కూడా క్రీమ్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ మోడల్లో డిజైన్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. టోటల్ సారీ చూసినట్లయితే కనుక పైన బోర్డర్ జూట్ మిక్స్ ఉంటుంది. జూట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, కోరా కలర్, పైన బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బ్లూ కలర్తో చిన్న లైన్ కూడా యాడ్ చేశారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు. ఈ కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ సారీకి ఇదే బాగా హైలైట్ అవుతూ ఉంటుంది. పళ్ళులో ఉన్న డిజైనే మ్యాంగో డిజైన్కి చుట్టూ క్రీపర్ పార్ట్ అంతా యాడ్ చేస్తూ మనం పళ్ళులో ఆల్రెడీ ఒక డిజైన్ చూసాం కదా, అదే డిజైన్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్లో. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లూ కలర్. ఓకే, మ్యాంగో డిజైన్లో వన్ ఆఫ్ ది కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. అలాగే బోర్డర్స్లో కూడా మనకి బ్లూ కలర్తో టచ్ చేశారు కదా, సో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీస్ లో మనకి కలర్స్ అవైలబుల్ కలర్స్ అంటే సేమ్ మెటీరియల్ లో డిజైన్స్ ఉంటాయి, వేర్ వేర్ అంటే సేమ్ డిజైనింగ్ లో కలర్స్ అయితే అవైలబుల్ లేవు కానీ ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 495 రూపీస్. వావ్, ఓన్లీ 495 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ మార్బుల్ షిఫాన్ అండి. లైట్ వెయిట్లో మార్బుల్ షిఫాన్ శారీ. దీంట్లో లైట్ వెయిట్తో పాటు మనకి లైట్ కలర్సే యూస్ చేశారండి ఈ శారీలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మధ్యలో మనకి ఒక బాక్స్ మోడల్ ఇచ్చారు. ఆ బాక్స్లో అంతా కూడా క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత లీఫ్ గ్రీన్ కలర్, ఇక్కడ వచ్చేసరికి లైట్ గ్రీన్ యాపిల్ కలర్, ఇక్కడ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ ఇచ్చారు. తర్వాత లైట్ గ్రే, డార్క్ గ్రే, ఇట్లా మనకి లైట్ కలర్స్ కాంబినేషన్లోనే వేరియేషన్ అనేది చూపిస్తూ మనకి ఒక స్క్వేర్ టైప్లో డిజైన్ ఉంటుంది. టోటల్ సారీ అంతా చూద్దాము. టోటల్ సారీ చూసినట్లయితే కనుక మనకి పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే యూస్ చేశారో అన్ని కలర్స్తో హాఫ్ పార్ట్ నుంచి పై వరకు కూడా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ లైన్స్ వైజ్గా తీసుకున్నారు. మొత్తం కూడా ప్లెయిన్ లైన్స్ ఇచ్చారు. ఈ సారీకి ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్తోనే, అంటే పళ్ళులో చూసిన కలర్ కాంబినేషన్తోనే ప్లెయిన్ లైన్స్తో ఒక బోర్డర్ ఇస్తూనే, తర్వాత మనం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ చూసాం కదండి పళ్ళులో, సేమ్ అదే డిజైన్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట, అంటే స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్లో. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. రా సిల్క్. ఓకే, ఈ సారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారండి. గ్రీన్ కలర్, అంటే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 650 రూపీస్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 650 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి సమ్మర్ కాటన్ అండి. లైట్ వెయిట్లో సమ్మర్ కాటన్లో 100% ప్యూర్ కాటన్ సారీ అండి. ఇది పళ్ళు పాటలు చూస్తున్నాము మనం. మొత్తం కూడా ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మస్టర్డ్ ఎల్లో, క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్తో ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్లో మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక కొంచెం డిఫరెంట్గా చెక్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి డైమండ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా ప్రింటెడ్ సారీ ఉంటుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే టోటల్ సారీ అంతా కూడా పైన వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో, పింక్ అండ్ గ్రీన్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్సే కంటిన్యూ చేస్తూ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ని మనకి ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లాగా లెంతీగా ఉండే విధంగా బోర్డర్ శారీ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పికో గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే ఇక్కడ మనకి బోర్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఇక్కడ లైన్స్లో వన్ ఆఫ్ ది లైన్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి బోర్డరే ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేస్తారు మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో. చాలా బాగుందండి. ఇట్లాంటి వెరైటీస్ మనకి చాలా ఉన్నాయి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా కాటన్స్లో. ఈ షోలో మనకి శాంపుల్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాము. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 535 రూపీస్ అండి. ఓన్లీ 535 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఒకసారి తప్పకుండా గీతాకృష్ణకి మీరు విజిట్ చేయండి.
ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో Thank you. మచ్. చూశారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.